ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ దేవర మొదటి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సోషల్ మీడియా మొత్తం మీద స్ప్రెడ్ అయ్యి కలెక్షన్ల పరంగా ఎలా హోల్డ్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలి రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ పవర్ ను చూపెడుతూ రికార్డు బ్రేకింగ్ లెవెల్ ఓపెనింగ్స్ ని నాన్ ఆర్ఆర్ఆర్ మూవీస్ లో సొంతం చేసుకుని రచ్చలేపిన ఈ సినిమా తర్వాత మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ ఉన్న వీకెండ్ మొత్తం మాస్ రచ్చలేపింది. ఆల్మోస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి జీఎస్టీ రిటర్న్స్ తో కలుపుకొని తెలుగు రాష్ట్రాలలో 98.5 కోట్లకు పైగా షేర్ అందుకొని దుమ్మురం లేపిన ఈ సినిమా 4వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో అన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించడంతో ఈ రోజు సాధించిన కలెక్షన్లతో టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మక 100 కోట్ల షేర్ మార్కును అధిగమించి సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఎన్టీఆర్ కి అరవింద సమేత వీరరాఘవ టైంలో మిగిలిన స్టార్ హీరోలతో పోల్చితే లేట్ గా 100 కోట్ల మార్కును అందుకున్నాడంటూ ట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కేవలం 4 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల షేర్ మార్కును అందుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ రచ్చ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర అది కూడా మిక్స్డ్ రెస్పాన్స్ తో ఇలాంటి వసూలను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఓవరాల్ గా 114 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగు రాష్ట్రాలలో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 10-12 కోట్ల రేంజ్ వసూలను అందుకుంటే తెలుగులో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుంటుంది. తర్వాత వచ్చేవన్నీ లాభాలుగా నిలుస్తాయి. ఇంకా అక్టోబర్ 2 నేషనల్ హాలిడే ఉండటం, తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్, దానికి తోడు దసరా సెలవుల అడ్వాంటేజ్లు ఉండటంతో లాంగ్ రన్ లో సినిమా బ్రేక్ ఈవెన్ ను దాటేసి మంచి లాభాలను కూడా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి. మరి సినిమా అన్ని అనుకున్నట్లు జరిగి ఇదే రేంజ్ లో జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.